హలో ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కార్ మార్కెట్ని రూల్ చేసే చూసుకుంటే ఒకటి రెండు బ్రాండ్లు మాత్రమే. ఒకటి మారుతి సుజుకి మరియు ఇంకొకటి హ్యుండై మ్యానుఫ్యాక్చరర్. ఈ యొక్క రెండు మ్యానుఫ్యాక్చరర్కు ప్రస్తుతం అయితే టఫ్ అయిన కాంపిటీషన్ ఇచ్చేది ఎవరంటే మనకి ఓన్ బ్రాండ్స్ అయిన టాటా మరియు మహీంద్రా. వీళ్ళ యొక్క కార్లలో చూసుకుంటే హై పర్ఫార్మెన్స్ మరియు హైయెస్ట్ స్టాండ్ ఆఫ్ సేఫ్టీతో ఇస్తున్నారు. టాటా మరియు మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ మధ్యలో చూసుకుంటే ఒక హెల్తీ అయిన కాంపిటీషన్ అనేది జరుగుతుంది. అవి మనకు రీసెంట్ లాంచెస్లో చాలా బాగా కనిపిస్తుంది. మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ యొక్క BE6 లాంచ్ ఈవెంట్లో చూసుకుంటే ఆ కార్ యొక్క పవర్ను చూపించే విధంగా ఒక 22 టన్నులు ఉండే ట్రక్ను లాగేటట్టు చూపించారు. మహీంద్రా BE6 టాప్ అండ్ వేరియంట్ ప్రొడ్యూస్ చేస్తున్న పవర్ చూసుకుంటే 286 HP పవర్. దీంతోపాటు బరువును లాగడానికి ముఖ్యమైన టార్క్ను చూసుకుంటే 380 Nm ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని డెమాన్స్ట్రేట్ చేయడానికి కోసమే 22 టన్నుల బరువు ఉండే ట్రక్ను ఈజీగా లాగేటట్టు BE6ను చూపించి ఉంటారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే BE6కు డైరెక్ట్ కాంపిటీషన్ అంటే మనం టాటా కావునే చెప్పాలి. ఇందుకు టాటా మోటార్స్ చూసుకుంటే వాళ్ళు అఫీషియల్గా టాటా కావు యొక్క ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్తో ఉండే టాటా కావు యొక్క వీడియోను రిలీజ్ చేసి ఉన్నారు. ఈ యొక్క వీడియోని బట్టి చూస్తుంటే టాటా కావుకు ఒక చైన్ వేసి ట్రక్కు కనెక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క వీడియోని చూసేటప్పుడు మహీంద్రా మ్యానుఫ్యాక్చర్కు వీళ్ళు రిప్లై ఇచ్చేటట్టు కనిపిస్తుంది. ఆ యొక్క వీడియోలో చూసుకుంటే 14 టన్నుల బరువు ఉండే ఒక ట్రక్ మనకు కనిపిస్తుంది. నిజానికి చెప్పాలంటే BE6తో కంపేర్ చేసుకుంటే ఇది తక్కువ పవర్ ఉండే కార్ కావడంతో ఈ యొక్క వీడియో ఇలాగ రిలీజ్ చేశారనుకున్నాము. కానీ ఇక్కడ వీడియో పోయే కొద్దీ చూసుకుంటే ఇలాగ 14 టన్నుల ట్రక్ వెనుక 3 వస్తున్నాయి. వాటన్నిటిని ఈ యొక్క టాటా కావు కార్కి లింక్ చేసి ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే టాటా కావు 42 టన్నుల బరువు ఉండే ఈ యొక్క ట్రక్లను లాగేటట్టు చూపించారు. మరియు ఈ యొక్క కార్లో ఉండే 1.2 లీటర్ హైపర్ అయాన్ GDI టర్బో ఇంజిన్ చూసుకుంటే 125 HP పవర్తోనే మనకు అవైలబుల్లో ఉంది. అయినప్పటికీ ఈ యొక్క టాటా కావు చూసుకునే ఈ యొక్క లేటెస్ట్ ఇంజన్తో ప్యారలల్గా ఈ యొక్క 3 ట్రక్లను లాగడం అన్నది అందరినీ ఆశ్చర్యపరుచుతోంది. మహీంద్రా మరియు టాటా మోటార్స్ చూసుకుంటే ఇలాంటి హెల్తీ కాంపిటీషన్లో ఉంటే ఇంకా కూడా చాలా మంచి రిలయబుల్ మరియు స్ట్రాంగెస్ట్ అయిన కార్లను మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మన యొక్క మార్కెట్లో. టాటా కావు యొక్క పవర్ గురించి మీరేమనుకుంటున్నారో మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.